వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. అనర్హత వేటుపడ్డ 10 మంది ఎమ్మెల్యేల ఇప్పటికీ 7 మంది ఎమ్మెల్యేలకి క్లీన్ చిట్ ఇచ్చిండు స్పీకర్. ఇక మిగతా మంది పరిస్థితి ఏంటి? అయితే ఈ అనర్హత వేటు పడ్డం, ఆ తర్వాత సుప్రీం జోక్యం చేసుకోవడం, సుప్రీం వార్నింగ్ ఇవ్వడం, ఇక స్పీకర్ని న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటావు అని కఠినంగా మాట్లాడడం, ఇవన్నీ ఇష్యూస్ తోటి స్పీకర్ ఉంటాడా, ఎమ్మెల్యేలు ఉంటారా? స్పీకర్ పైన వేటు పడుతుందా ఈ విషయంలో? లేదంటే ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ అయ్యి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటారా? లేదు ఈ నియోజకవర్గంలో ఇంకొక 4-5 రోజులల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, దానం నాగేంద్రర్ ఏ క్షణమైనా రాజీనామా చేయబోతున్నారు. ఇలాంటి వార్తలే మనం అన్నీ విన్నాం. కానీ వాటి అన్నిటికీ భిన్నంగా అందరు ఎమ్మెల్యేలు సేఫే. సో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్ కండువా కాదు, అది జాతీయ జెండా అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న ఎమ్మెల్యేలు కొంతమంది అయితే. ఇంకొంతమంది అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసినాం, మా చుట్టూ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మమ్మల్ని చూస్తూనే ఉన్నారు, మేము బీఆర్ఎస్లో లేము కాంగ్రెస్లో ఉన్నామని వాళ్ళకి తెలిసినా కోర్టుకు మాత్రం అది మేము చెప్పుకోలేము. కోర్టు వరకు ఆ విషయం వెళ్ళలేదు. కోర్టు వరకు వెళ్ళి అక్కడ ప్రశ్నల వర్షం కురిపించిన మా తరపున అడ్వకేట్ చెప్పేది ఒకటే. సో అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కలిసిండ్రు, ముఖ్యమంత్రిని కలిసిండ్రు, అండ్ దాంతోపాటు నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీలతోటి అండ్ మంత్రులతోటి అండ్ అక్కడుండే కార్యకర్తలతో పాటు స్టేజ్ ప్రోగ్రాంలో కూర్చొని మా అభివృద్ధి, నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చలు చేస్తున్నారు. ఇవే డైలాగ్స్ కోర్టులో కూడా చెప్దామని వాళ్ళు 100% ఫిక్స్ అయ్యారు. ఇక దానిపైన సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా ఏం లాభం, ఎన్ని వారాలు గడివిచ్చినా ప్రయోజనం లేని పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక లాస్ట్ గడువు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక నెక్స్ట్ దఫా ఏదైనా వేటు వేయాలి అంటే ఎమ్మెల్యేల పైన, స్పీకర్ పైన డ్యూయల్ రోల్ ఒకటేసారి ప్లే చేస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నా ఆశ్చర్యకరమైన పరిస్థితి. స్పీకర్ ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చోట తీసుకుంటూనే ఉన్నారు. ఇక దీనిపైన నెత్తి నోరు మొత్తుకొని బీఆర్ఎస్ ఎన్ని గగ్గోలు పెట్టినా, అండ్ వీళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు, జాతీయ కండువాలు కాదని చెప్పినా, అండ్ ఒకే ఫ్లెక్సీల పైన కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీల పైన వీళ్ళు దర్శనం ఇస్తున్నారని కోర్టుకి 1-2 కాదు 100లాది ఎవిడెన్స్ ఇచ్చినా కూడా స్పీకర్ దగ్గర అవేవి చెల్లవు. సో అందుకనే కోర్టు ఇవాళ ఇంకోసారి సీరియస్ అయింది. కోర్టు ఆఖరిగా చెప్పింది ఏంటంటే, మిగతా 3 పైన కూడా మీరు చర్యలు తీసుకుంటారా, నేను తీసుకోవాలా? కామన్ డైలాగ్ అయిపోయింది. సో ప్రతిసారి కోర్టు చెప్పడం అండ్ స్పీకర్ కోర్టు చెప్పే కంటే, లేదంటే కోర్టు చెప్పిన ఒక వారం 10 రోజులు ఉండడం, క్లీన్ చిట్ ఇవ్వడం. మరి ఇప్పుడు ఈ క్లీన్ చిట్ కొంచెం క్లిష్టంగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి, అండ్ ఆల్రెడీ మీ అందరు కూడా తెలిసిందే కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ కావ్యారెడ్డికి సంబంధించి పోటీలో బరిలో నించున్నప్పుడు ఆమె బీఫామ్ పైన ఈయనే సంతకం చేయడం, ప్రచారంలో కూడా బీఆర్ఎస్కి నెగిటివ్గా కాంగ్రెస్కి పాజిటివ్గా ప్రచారం చేసిండ్రు. అండ్ సంజయ్, ఇక జగిత్యాల సంజయ్ గురించి అయితే చెప్పనాల్సిన అవసరమే లేదు. జగిత్యాల సంజయ్ పార్టీలో చేరుడు అటు జీవన్ రెడ్డికి జీర్ణించుకోలేడు, అండ్ ప్రతి నిత్యం అవకాశం దొరికినప్పుడల్లా కూడా కోరుట్ల సంజయ్ నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయి, ఇద్దరం కలిసి బరిలో నించొని పోటీ చేద్దాం, ఎవరికి ఏం సత్తా ఉంటుందో చూసుకుందాం అని ఓపెన్ ఛాలెంజ్ చేసినా కూడా ఇంకొకసారి గెలుస్తామన్న నమ్మకం లేకనో, లేదంటే మళ్ళీ నేను రిజైన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అదే టికెట్ నాకు ఇస్తుందా అని నమ్మకం లేకనో నాకైతే తెలియదు. కానీ ఎట్టి పరిస్థితిలో సంజయ్ ఆ పదవిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. సో ఈ 3కి సంబంధించిన అనర్హత వేటు స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంది. ఇంకేముంది, నాకు తెలిసి వీళ్ళపైన కూడా సంజయ్ ఇక్కడ సేఫ్ అయ్యే అవకాశమే ఉంటుంది. సో సంజయ్ కూడా చాలా క్లీన్ చిట్, ఈయనకు సంబంధం లేదు అని చెప్పేసి, ఈయన బీఆర్ఎస్ అయినా మాకు సంబంధం లేదు, ఈయన కాంగ్రెస్ లేడు అని ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి దానం కడియం విషయం ఏం జరుగుతుంది? ఆల్రెడీ స్పీకర్ సంబంధించిన ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కానీ మాకు ఇంకా గడువు కావాలి అని వాళ్ళిద్దరు చెప్పుకోవడం, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు, మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలో సంబంధించి బీఆర్ఎస్కి రిజైనే చేయలేదు, కాంగ్రెస్లో ఎట్లా చేరుతాం అని టెక్నికల్గా చాలా తెలివైన సమాధానాలు స్పీకర్కి పంపించడం. సో మరి ఇంకో 4 వారాల గడువు సుప్రీంకోర్టు ఏం తేలుస్తుంది అనే కంటే కూడా స్పీకర్ వీళ్ళ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే గతంలో మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్కి సంబంధించిన ఆయన కూడా ఇప్పటికీ కాంగ్రెస్ సంబంధించిన పార్టీలోనే తిరుగుతున్నారు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అన్నీ చేస్తున్నా కూడా ఈయన బీఆర్ఎస్ అయినా మా కాంగ్రెస్ అయినా కాదు అన్నట్టు ఆయన క్లీన్ చిట్ ఇచ్చేది. సేమ్ ఇప్పుడు కాలా యాదవ్ పరిస్థితి కూడా, నిన్న ఈ కాళే యాదవ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిండు స్పీకర్. అండ్ సంజయ్ కుమార్ జగిత్యాలది ఇంకా పెండింగ్లో ఉండడం, కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఇంకా పెండింగ్ ఉండడం, పటాన్ చెరువు గురించి మనం మాట్లాడుకోవాలి. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు అంటే మళ్ళీ పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన క్యాంప్ కార్యాలయంలో ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా, అటు కాంగ్రెస్ చర్యలు తీసుకోలేని పరిస్థితి, బీఆర్ఎస్ రమ్మని పిలవలేని పరిస్థితి.
సో అట్లుంది ఈయన పరిస్థితి. ఈయన ఎప్పుడెప్పుడు కండువా తీసి ఇట్లా బయట పడేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నేను చేరాలా అని ఆలోచిస్తున్నా కూడా మళ్ళీ పార్టీ ఫిర్యావింపులపైన కొట్లాడుతున్న బీఆర్ఎస్ఏ నువ్వు రా అని రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితి లేదు. సో అందుకనే పటాన్చెరు ఎమ్మెల్యే ఇంకా ఎదురు చూపులతోటే గడుస్తున్నాడు. అయితే ఇంతకీ ఈయన బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నారా క్లారిటీ కాంగ్రెస్కున్న ఆయనకున్న కోర్టుకు మాత్రం ఇంకా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నారు. సో అందుకనే స్పీకర్ మాత్రం ఈయనకు క్లీన్ చిట్ ఇచ్చేసిండు. సోమ్ ప్రకాష్ గౌడ్ పరిస్థితి కూడా అంతే. అరకప్పుడు గాంధీ షేర్లింగంపల్లి అదే పరిస్థితిలో ఉన్నాడు. దానం నాగేందర్ నేను నా బ్లడ్లోనే ఉంది గెలుపు, ఎప్పుడైనా నేను పోటీకి సిద్ధం, కానీ దానికి సమయం ఉంది అని దానం నాగేందర్ చెప్పే పరిస్థితి. స్టేషన్ గన్పూర్ కడియం పరిస్థితి అయితే ఇంకా మనకందరికీ తెలిసింది. పొద్దున లేచిండ్రు అనంటే కడియం కాంగ్రెస్కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాడు. నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పుకుంటే తిరుగుతాడు. ఇంకా చెప్పాలంటే పండుగ సందర్భంలో కాంగ్రెస్ చేస్తున్న పండుగ సంబరాల్లో కూడా పాల్గొనడం అండ్ కాంగ్రెస్ వాళ్ళు సంక్రాంతి శుభాకాంక్షలను పెట్టుకున్న ఫ్లెక్సీల్లో కూడా బై మిస్టేక్ ఈయన బీఆర్ఎస్ అయిన కాంగ్రెస్లో కేసిండ్రు అని మనకి ఇయ్యాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నేను బీఆర్ఎస్లో ఉన్నాను చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కాబట్టి. కానీ కట్టర్ కాంగ్రెస్గా నేను మారినా, ఇగో నేను కాంగ్రెస్ కండువా వేసుకొని తిరుగుతున్నా అని అక్కడ నియోజకవర్గ ప్రజలకు చెప్పుకొని తిరుగుతున్నాడు. కానీ కోర్టు వరకు వచ్చింటే మాత్రం ఇది కాంగ్రెస్ కండువా కాదు, ఇది బీఆర్ఎస్ కండువానే అని చెప్పే పరిస్థితి. సో ఇట్లా తెల్లం వెంకట్రావు ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చేసిండు స్పీకర్. ఈయన మా మంచి కాదు, బీఆర్ఎస్ మంచి, అందుకని దానికి సంబంధించిన ఆయన జీతంలో నుంచి ప్రతి నెల కూడా బీఆర్ఎస్ పార్టీ చెల్లింపులు కావచ్చు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు అని. సో ఇంత తతంగంలో అర్థమైంది ఏంది అంటే 10 మందికి వేటు పడతారని ఫస్ట్ అనుకున్నా, 7 మందికి క్లీన్ చిట్. ఇంకా 3 విషయంలో స్పీకర్ ఏం ఆలోచిస్తాడు? ఇంకా ఎలక్షన్స్ 3 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి. సో ఆలోపు ఈ కేసుని డ్రాగ్ చేసుకుంటూ పోవడం, కోర్టు ప్రతిసారి వాయిదాలు వేస్తూ పోవడం, 4 వారాలు 2 వారాలు 3 వారాలు అని చెప్తూ పోయే పరిస్థితి కనిపిస్తుంది తప్ప కోర్టు విషయం జోక్యం చేసుకొని వీళ్ళ అనర్హత వేటు కోర్టు వేయడమో లేదంటే స్పీకర్ వేయడమో ఇవన్నీ జరిగే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. సో మొత్తానికైతే ఇంకొక 3 పైన ఏం చర్యలు తీసుకుంటారు అంటే అందులో సంజయ్ చాలా సేఫ్. ఇక దానం అండ్ దాంతోపాటు కడియం ఈ ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరి పైన కూడా దానం నేను ఎన్నికలకు పోవడానికి సిద్ధం, పదవి రాజీనామా చేయడానికి సిద్ధం అంటున్నారు. కానీ ఆయనకు ఉండే ఆబ్లిగేషన్స్ కావచ్చు అండ్ పార్టీకి సంబంధించి ఆయనకు సంబంధించి పదవులపైన ఇంకా కంప్లీట్గా ఒక క్లియర్ పిక్చర్ రాలేదు కాబట్టి రాజీనామా ఆగి కూర్చున్నారు. మరి కడియం పరిస్థితి ఏంది? సో ఇన్ కేస్ కడియం కనుక అక్కడ రాజీనామా చేస్తే రాజయ్య నేను సిద్ధంగా ఉన్న పోటీకి అని చెప్పి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట అవకాశం దొరికినప్పుడల్లా అటు అధిష్టానానికి చెప్పడం అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా సవాల్ విసిరే పరిస్థితి కనిపిస్తుంది. సో మళ్ళీ ఎన్నికలకు పోయే పరిస్థితులు అయితే వీళ్ళు లేరు, పెట్టే ఎలక్షన్స్ పార్టీ లేదు. సో పార్టీ ఇన్ కేస్ బై ఎలక్షన్స్ పెట్టాలి అనుకున్నా అక్కడ ఉండే వాళ్ళకి పోటీ గట్టిగానే వేయడానికి ఇంకొక క్యాండిడేట్లు కూడా సిద్ధంగానే ఉన్నారు. పార్టీ మారిన వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి నించోబెడితే బరిలో అసంతృప్తి సెగలు మళ్ళీ కాంగ్రెస్ను అంటే పరిస్థితి ఉంటుంది. సో అసలే గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో రిజల్ట్ చూసినాం. సో సేమ్ సీన్ మళ్ళీ ఎమ్మెల్యేల విషయంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి దీనిపైన నిర్ణయం తీసుకోబోతుంది.